వాక్యం దయచేయండి, మీ జీవం దయచేయండి, మీ మహిమ దయచేయండి, మీ వెలుగు దయచేయమని వేడుకుంటూ మీరే మాట్లాడమని ప్రభా, మీరే సహాయం చేయమని, మా సమయాన్ని ఆసక్తికరంగా చేయమని, నిన్ను ఎట్లా ఆరాధించి అర్పించుకోవాలి మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆదికాండము 22వ అధ్యాయము. ఇక్కడ అబ్రాహాము యొక్క జీవితంలో ఆయన 100 ఏళ్ళప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లలు లేరు, ఒక్క కొడుకు కలిగాడు. ఆయన పేరేం పేరు? ఇస్సాకు. ఇస్సాకు అబ్రాహాంకి ఒక్కగానొక్క కుమారుడు. దేవుడు ఆయన ఏం చేశాడు? నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుడు ప్రేమిస్తున్నాడా అంటే దాని అర్థం ఏమిటో తెలుసండి. దేవుడు మన పిల్లల్ని, మన భార్యను, మన సహోదరుని, మన స్నేహితులు ప్రేమించకూడదని కాదు, ప్రేమించాలి. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమ ఏమిటంటే దేవుడిని ప్రేమిస్తే అన్నీ ప్రేమిస్తాం. దేవుడు లోకంలో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ మనం ఎరిగితే మన పిల్లల్ని ఎట్లా ప్రేమించాలి, మన భార్యను ఎట్లా ప్రేమించాలి, మన సహోదరుని ఎట్లా ప్రేమించాలి, మన అన్నదమ్ములు ఎట్లా ప్రేమించాలి, మన తల్లిదండ్రులకు ఎట్లా లోబడాలి నేర్చుకుంటాం. దేవుని ప్రేమించకుండా తప్పిపోతే ఈ లోకంలో అన్నీ తప్పిపోతాం. అబ్రాహాము ఏమీ లేనప్పుడు దేవుడు పిలిచాడు, దేవుడు ఎరిగాడు. అబ్రాహాము దేవుడు నమ్మాడు కాబట్టి అతడు నీతిగా ఎంచబడ్డాడు. అబ్రాహాము నమ్మాడు కాబట్టి మనం కూడా ప్రభువుని నమ్మాం కాబట్టి దేవుడు మనల్ని నీతిగా తీర్చాలని కోరుకుంటున్నాడు. అయితే తన 100 ఏళ్ళప్పుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూడండి, మనకి ఏమీ లేనప్పుడు ఏమైనా మనకి ఒక పిల్ల కానీ, ఒక బిడ్డ కానీ, ఒక వస్తువు కానీ ఏమైనా దొరికింది అనుకోండి, మనం ఎక్కువ ప్రేమిస్తాం కదండి. అలాగా అబ్రాహాము తన 100 ఏళ్ళప్పుడు అప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనికి అర్పించమని. అంటే నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకుని, అంటే దేవుడు ఏమి కఠినుడా కాదు. మనం ఎలాగ అర్థం చేసుకుంటామంటే మన మైండ్లో అర్థం చేసుకుంటాం. దైవికమైన క్రీస్తు యొక్క మనసు కలిగి మనము అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మ ద్వారా. నువ్వు ప్రేమిస్తున్నావు, నాకు తెలుసు. ఇంతకుముందు నన్ను ఎక్కువ ప్రేమించా, నాకు లోపడ్డావు. అయితే ఇప్పుడు నేను అబ్రాహాముని తెలుసుకోవాలి, నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా. మన జీవితంలో కూడా ఇలాంటి పరిశోధనలు వస్తాయి. ఎందుకు? మనం పవిత్రపట్టడానికి. నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములకు ఒక దాని మీద దహన బలిగా, అంటే దేవుడు దహన బలిగా అర్పించడానికి ఇస్సాకుని ఇచ్చాడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే అబ్రాహాము ఏం చేశాడు? మనకి ఎవరైనా ఏమైనా చెప్తే, సేవకుడు కానీ, దేవుడి వాక్యం కానీ మన తోటి సహోదరులు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఏం చేస్తాం? మొట్టమొదట భార్యతో పంచుకుంటాం, భర్తతో పంచుకుంటాం, పిల్లలతో పంచుకుంటాం, ఎవరితో పంచుకుంటాం? మన సేవకుడితో పంచుకుంటాం, లేకపోతే మనం ఇరుగు పొరుగు వారితో పంచుకుంటాం, మన స్నేహితులతో పంచుకుంటాం. అయితే అబ్రాహాము అట్లా చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసండి? అబ్రాహాము సారాతో చెప్తే ఏం చేస్తుంది? వెళ్ళిస్తుందా? కాలు పట్టించుకుంటుంది. నాకు దేవుడు అలాంటి వాడు కాదు అని ఆ విధంగా కాలు పట్టించుకుంటుంది. ఎందుకంటే సారా కూడా ఒకగానొక కుమారుడు. ఆ విధంగా సారా కూడా చెప్పలే. కొన్ని విషయాలు దేవుడికి మనకి మధ్య ఉంటాయి, సంభాషణలు. దేవుడు మనకి ఏది చెప్తాడో అదే దేవుడు చేయాలి. దేవుడు చెప్పింది చేయకుండా ఏది చేసినా సరే ప్రభు మన ఆరాధన అంగీకరించాడు, మన అర్పణ అంగీకరించాడు. అబ్రాహాము ఆ విధంగా దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో, మన ఆరాధన జీవితంలో ప్రభు ఏం చెప్తే అదే చెయ్యాలి. ఆయన పరిశుద్ధత కలిగి. అప్పుడు తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిని గంతకట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కట్టెలో చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. ఆ మొరియా పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 3వ దినం వరకు 3 దినములు ప్రయాణం చేశాడు. అప్పుడు ఏం చేశాడు? 5వ చదవండి ఎవరైనా. 5వ వచనము 22 5వ వచనం ఆదికాండము. ఎంత విశ్వాసంతో చెప్తున్నాడంటే అసలు దహన బలిగా అర్పించమన్నాడు ఇస్సాకుని. కానీ ఇక్కడ అబ్రాహాము యొక్క విశ్వాసం ఎలాంటిదండి? మేము అక్కడికి వెళ్ళి ఆ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి
మ్రొక్కి మరలా అంటే రిటర్న్ వస్తాను నేను నా కొడుకుతో అంటే దేవుడు ఆ విధంగా ఆయన జీవంతో నింపుతాడు. దేవుడు మనసు ఎరిగిన వాడు అబ్రహాము. అందుకే ఈ దినం వరకు ఇశ్రాయేలు ప్రజలు దీవించబడుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు సంతానం నుంచి వచ్చిన వాడు యేసు ప్రభువారు. ఆ విధంగా విశ్వాసముతో ముందుకు పోయాడు. మన క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము. ఈ మూడు మనం కలిగి ఉండాలి. విశ్వాసం ముఖ్యమైనది. అప్పుడు ఆ విధంగా అబ్రహాం విశ్వాసం కలిగి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు? దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు మీద పెట్టాడంటే ఇస్సాకు ఎలాంటి వాడు అంటే అప్పటికి కట్టెలు ఇన్ని కట్టెలు ఉంటాయంటే నేను అనుకుంటా మీకు ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఉంది. మా చిన్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద వండడం మాకు లేదు. అప్పుడు 1960లో 70లో సాలెంలో కూడా కర్రలతోనే ఉండేవారు. కర్రల మీద వండితే ఏమవుతుంది? ఆ కర్రల మీద నాటుకోడి ఉండి గాలి వండితే తింటే రుచి ఉంటుంది. కర్రల పొయ్యి చాలా రుచిగా ఉంటుంది. కర్రల పొయ్యి మీద ఉన్న వంట చాలా రుచిగా ఉంటుంది. ఆ విధంగా కర్రలు కూడా నేను మోసేవాడిని. ఈ వంటలు వండితే ఇప్పటికీ కూడా ఎబ్రోల్లో కర్రల పొయ్యిలో ఉంటాయి. స్టవ్ ఏముంది? 1000 రూపాయలు పెట్టి గ్యాస్ స్టవ్ పేదవాళ్ళు కొనగలరా? కొనలేరు. అయితే కర్రలు ఇన్ని కర్రలు మోసే యవనస్తుడు ఇస్సాకు ఏం చిన్నవాడు కాదు. అంటే 10 ఏళ్ళు 9 ఏళ్ళు చెప్పినట్టు ఉంటాడు. నేను అనుకుంటే అప్పటికి ఆయనకి 12 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి కదండి. దేవుడు మ్రొక్కి దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టాడు. మోస్తున్నాడు. ఇస్సాకు పెట్టి ఏం చేస్తున్నాడు? తన చేత్తో అంటే అబ్రాహాం చేత్తో నిప్పును ఒక చేత్తో నిప్పు పట్టుకున్నాడు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు. నిప్పు దేనికి సాదృశ్యం అంటే దహించడానికి, కత్తి దేనికి? వధించడానికి. అంటే ఇక్కడ వధ ఉంది, ఇక్కడ కత్తి ఉంది. ఇక్కడ అగ్గి ఉంది, ఇక్కడ కత్తి ఉంది. ఈ రెండు దేనికి సాదృశ్యం అంటే శిలువకు సాదృశ్యము. ఈ రెండు దేనికి సాదృశ్యం అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క మలినము అగ్ని దహించి వేస్తుంది. మన జీవితంలో ఉన్న చెడు జీవితము ఈ కత్తి మనకి సరిచేస్తుంది. దేవుని వాక్యం అనే ఖడ్గము. ఆ విధంగా రెండు పట్టుకుని వెళ్తున్నట్టు ఇస్సాకు ఒక క్వశ్చన్ వేశాడు. ఇస్సాకు ఏ క్వశ్చన్ వేశాడు? అప్పుడు ఆయన నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి ఇస్సాకు డౌట్ వచ్చింది. ఏ డౌటు? దహన బలికి గొర్రెపిల్ల ఉండాలి. మా నాన్న ప్రతిసారి దహన బలికి బలిపీట మీద గొర్రెను దహిస్తాడు. ఇప్పుడు గొర్రెపిల్ల లేదే, ఎట్లా మర్చిపోయాడేమో మా డాడీ అని గుర్తు చేస్తున్నాడు. మన పిల్లలు కూడా దేవుని పని చేస్తున్నాడు, మనకి ఏం చేస్తారు? సహాయం చేద్దామని చెప్పి మనకు సలహాలు ఇస్తారు. దేవుని కన్నా తెలివైన వాళ్ళుగా. అందువల్ల ఎవరి సలహా తీసుకోకూడదు దేవుని పనిలో, దేవుని సేవకులు కూడా. అయితే అక్కడ ఏం చేయాలి? అవును మర్చిపోయాను అని అన్నాడా? లేకపోతే ఉన్న కథంతా చెప్పాడు ఇస్సాక్కి. నిన్నే అర్పించేస్తానంటే ఇస్సాక్ ఏం చేస్తాడు? పారిపోతాడు కట్టెలు పక్కన పెట్టేసి. ఎందుకంటే యవనస్తుడు తెలియదు పాపం. మన పిల్లలు కూడా అలాగే. మా డాడీ ఎప్పుడు సేవ చేయమంటాడు, హార్మోన్ వాయించమంటాడు, ఎప్పుడు మీటింగ్ అంటాడు, ఎంజాయ్ చేయనివాడు అని అనుకుంటారు. నా పిల్లలు కూడా సేమే కదా, యవనస్తులే కదా. నా సేవకుల పిల్లలు అటు ఇటు కాలేజీకి వెళ్తారు, లోకం చూస్తారు, ఇటు దేవుని సన్నిధి చూస్తారు. రెండింటి మధ్య వాళ్ళు ఏం చేస్తారు? సందేశిస్తారు. ఇస్సాకులాగా గొర్రెపిల్ల ఏదినైనా అంటారు. అందుకని అబ్రాహాం ఎట్లా సమాధానం చెప్పాడు? ఏం చెప్పాడు? దేవుడే చూచుకుని, అంటే యెహోవా ఈరే. యెహోవా మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో యెహోవాయే ఈరే. ఈ మర్చిపోకండి 2 అక్షరాలు. ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా నేను మాత్రం దేవుని విడిచిపెట్టను. దేవుడు చెప్పింది దేవుని ఆరాధిస్తాను, దేవునికి అర్పిస్తాను, ఎక్కడ అర్పించాలి అక్కడ అర్పిస్తాను అని మనం తీర్మానం చేసుకోవాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో ప్రభుని అర్పించాలి, ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన కొరకు జీవించాలి. అందువలన అబ్రాహాము యెహోవా చూసుకుంటాడు, నా కొడుక, నా కుమారుడా అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు?
అబ్రాహాము అక్కడ బలిపీఠం కట్టి, బలిపీఠం అంటే ఇప్పుడు లాంటి బలిపీఠము చెక్కలతోనో లేకపోతే సిమెంట్తోనో లేకపోతే ఇటుకలతోనో లేకపోతే మంచి మంచి సిమెంట్ రాళ్ళతోనో కట్టినవి కావండి. రాళ్ళు చెక్కాలి, రాళ్ళు కూడా ఎలా ఉండాలి, చక్కగా పేర్చాలి దహన బలికి. తన సొంత చేతితో చేసాడు అబ్రాహాము. ఈ బలిపీఠం అనేది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో బలియాగము, శిలువ యాగము, క్రీస్తు యాగము ఎరగాలి. అన్నిటికన్నా నేను బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు అన్నిటికన్నా విలువైన ఏమిటో తెలుసండి, యజ్ఞ యాగములు. యాగం అంటే ఏమిటో తెలుసండి, అనేక రకాల యాగాలు ఉన్నాయి. ఒక దూడనో, ఒక గొర్రెనో, ఒక మేకనో ఆ యొక్క అగ్గిలో వేయాలి మనకు బదులుగా. పాత నిబంధనలో లేవీ కాండంలోని సంఖ్యాకాండంలో చెప్తుంది, అది తర్వాత చదువుదాం. ఆ బలిపీఠము మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనము శిలువ యాగము, శిలువ బలిపీఠము కలిగి ఉండాలి. శిలువలో ద్వారా మనకి జీవం ఉంది. శిలువ యాగము కలిగిన వాడే ఉండాలి. నా జీవితంలో అనేక యాగాలు చేశాను, యజ్ఞ యాగములు చేశాను. ఉదాహరణకి చూడండి, ఒక ఆవుని యజ్ఞంలో అగ్గిలో వేయాలి నాకు బదులుగా. అలాగే పాత నిబంధనలో కూడా ఒకటి ఉంది. ఏముంటుందండి చూడండి, ఒకటి ఉంది. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 7వ వచనం చివరిలో ఉంది చూడండి. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 7వ వచనము, 7వ వచనం 6వ వచనం చివరిలో ఉందమ్మా. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను. ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను, ఒక లేవ దూడను, కలంకము లేనిది, పరిశుద్ధమైనది. ఒక మేక పిల్లను కానీ, గొర్రె పిల్లను కానీ, ఆ విధంగా లేవ దూడను కానీ అర్పించాలి. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం, శిలువ యాగము చేయాలి. మానవులందరికీ కూడా ఈ లోకంలో, హిందూ దేశంలో, హిందూ మతంలో ఉన్న మనము మన పాపంలో కొరకు ఒక మేకనో గొర్రెనో అర్పిస్తాం. అది శరీర సంబంధమైన అర్పణే కానీ ఆత్మ సంబంధమైన అర్పణ కాదు. మానవుడి యొక్క పాపమునకు పరిహారము చెల్లించదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపము, పాపము, పాపమే. పాపం కలిగి ఉన్న మనము ఆ జంతువుల యొక్క పొట్టేలు యొక్క రక్తము దేవుడు కోరుకోడు, పరిశుద్ధమైనది కోరుకోవాలి. ఎందుకంటే నేను పరిశుద్ధి కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని. మన పాప పరిహారార్థం కోరుకో. పాత నిబంధనలు ఏ విధంగా మేకను అర్పించారో ఇంకా వాటితో పని లేదు. ఇక్కడ అబ్రాహాము దహన బలి పెట్టుకొని ఒక చక్కగా చేసి ఏం చేశాడు, కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును ఏం చేశాడు, బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాడు. ఉంచిన తర్వాత అబ్రాహాము తన కుమారుని వధించడానికే తన చేయి చాపి కత్తి పట్టుకొనగా చూడండి, ఒక పక్క నుంచి తండ్రి లేవలేక కలిగి ఉన్న కుమారుడు ఇస్సాకు. అదే స్థానంలో నీవు నేను ఉంటే ఏం చేయగలము? అలాంటి అబ్రాహాము అర్పణ తీసుకురాగలమా? బలిపీఠం కట్టాడు. తన ప్రేమించిన ఇస్సాకుని కట్టాడు, కాళ్ళకు చేతులకు బలిపీఠం పెట్టాడు, కత్తి ఎత్తాడు. అంతే, ఒక్క క్షణము, ఒక్క సెకండ్ ఉంటే ఏముంది, ఇస్సాకు బయలుపోతాడు, ప్రాణపోద్ది. సిద్ధంగా ఉన్నాడు దేవుడికి అర్పించుకోవడానికి. తన ప్రియ కుమారుని అర్పించాడు అబ్రాహాము. దేవుడు ఎంత చూస్తున్నాడు పరలోకం నుండి. దేవుడి కొన్ని దృష్టి నుండి ఏది మరుగుపరచబడదు. మనం ఎవరిని ప్రేమిస్తానన్నా మన హృదయంలో, దేన్ని ప్రేమిస్తున్నా మన హృదయంలో, మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో అబ్రాహాము యొక్క విశ్వాసం చూడండి, అబ్రాహాము యొక్క బలి చూడండి. తను లేక ప్రేమించిన కుమారుని బలిపీఠం పెట్టి ఆ కాళ్ళ చేతులు బంధించి బలిపీఠం పెట్టి ఇంకా కత్తి ఎత్తాడు. అంతే, మరుక్షణము మరుసెకండు ఇంకా ఇస్సాకు బలైపోవాలి. అలాంటి టైంలో దేవుడే దిగి వచ్చేసాడు. దేవుడు మన ఆరాధన వినడానికి వస్తున్నాడు, మన మధ్య ఉన్నాడు. దేవదూతలు ఆరాధిస్తున్నారు, కానీ అది కాదు. తన బిడ్డలు, తన ప్రజలు, తన రక్తం చేత కొనబడిన తన పరిశుద్ధులు, వారు రెండు మాటలు పలికితే వాళ్ళ ఆరాధన అంగీకరించాలని మన మధ్య ఉన్నాడు.
ఆ విధంగా ఆ దినాన్ని అబ్రహాము దగ్గరికి వచ్చేసాడు దేవుడు. వచ్చేసి ఏమన్నాడు, అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అనను. అప్పుడు ఏమన్నాడు, అప్పుడు ఆయన చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడదు అని ఇందువల్ల కనబడుతుంది, తెలియబడిను. ఇప్పుడు అర్థమైంది అబ్రహాము యొక్క విశ్వాసము. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాముది. దేవుడే వచ్చేసాడు అబ్రహాముది. ఆ దినాన్ని ఇస్సాకు బదులుగా ఆ దేవుడే ఒక పొట్టేలు రూపంలో ఏమైపోయాడు, ఎక్కడున్నాడు. అప్పుడు అబ్రహాం కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు. ఆ కొమ్ములు తగులుకున్న పొట్టేలు ఎవరు? మన ప్రభువు, మన యేసు ప్రభు వారు. అబ్రహాంకి అప్పగింపబడ్డాడు ఆ దినాన్ని. అబ్రహాం యొక్క అర్పణను బట్టి తానే అర్పించుకున్నాడు యేసు ప్రభు వారు. ఆ పొట్టేలు ఎవరో కాదు, శిలువ మీద నీ నా పాపంలో కొరకు లోక పాపంలో మోసుకొని పోయే మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ విధంగా ఆ పొట్టేళ్ళు అక్కడ దొరికింది, దాన్ని అర్పించాడు అంటున్నాడు. అప్పుడు అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకును. యెహోవా చూచుకున్నాడు కదా. యెహోవా చూచేవాడు, మన దేవుడు చూచేవాడు, వినేవాడు. చూచేవాడే కాదు, వినేవాడే కాదు, రక్షించేవాడు, మన ఆరాధన అంగీకరించేవాడు. మన ఆరాధన అంగీకరించాను, మన మధ్య ఉన్నాడు. ఆ దినాన్ని అబ్రాహాము దగ్గరికి వచ్చాడు, దిగి మన మధ్య ఉన్నాడు. అంతేకాకుండా అబ్రాహాము యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని చూసి, అబ్రాహాము యొక్క సమర్పణను చూసి, అబ్రాహాము యొక్క అర్పణను చూసి, అబ్రాహాము యొక్క బలియాగాన్ని చూసి, అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని చూసి తానే ఒక పొట్టేలుగా వధింపబడ్డాడు. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము. ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకొరకు వచ్చారు? యేసుప్రభు దేని కొరకు వచ్చారు ఈ లోకానికి? యేసుప్రభు వారు ఈ లోకంలో ఒక ఉద్దేశం కొరకు వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అందరు కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అందరు బైబిల్ తీయండి. అందరు చదువుతాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుడి గొర్రెపిల్ల. లోక పాపలు మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్ల. ఆ దినాన్ని ఇస్సాకు బదులుగా యేసుప్రభు వారు బలైపోయాడు. ఈ దినాన్ని నీ కొరకు నా కొరకు బదులుగా లోక పాపలు మోసుకొని పోయే దేవుడు గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. పిల్లారా, నా పాపముల కొరకు, నా పాపముల కొరకు నేను చచ్చిపోవాలి, మీ పాపముల కొరకు మీరు చనిపోవాలి. మానవులందరి పాపముల కొరకు ఎవరి పాపలు వారే శిక్ష అనుభవించాలి. కంటి కన్ను పంటిక పన్ను ధర్మశాస్త్రానుసారంగా ఎవరు చేసిన పాపలు వారే భరించాలి, వారే దహించబడాలి, వారే నరకానికి వెళ్ళిపోవాలి, వారే మరణించాలి, దహించబడాలి. అలాంటి మనందరి కొరకు, నా పాపముల కొరకు లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనిపించారు. 53వ కీర్తన 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈ అధ్యాయము మనం గుడ్ ఫ్రైడే నాడే చదువుతాం, తర్వాత మరి చదవము. అయితే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సిలువ కార్యం మన జీవితంలో ఉండాలి. సిలువను మోసుకుంటూ ఆయన వెంబడించాలి. 7వ వచనమండి, 53 7వ వచనం. వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వాణించి గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల, లోక పాపం మోసుకొని పోయే గొర్రెపిల్ల ఏం చేసింది? వధ అయిపోయింది సిలువ మీద. నా చేతుల ద్వారా చేసిన పాపలు చేతులు మేకులు గుచ్చుకున్నాడు. నీ కాళ్ళ ద్వారా నా కాళ్ళ ద్వారా చేసిన పాపలు కాళ్ళ మేకులు గుచ్చుకున్నాడు. నీ తల ద్వారా నా తల ద్వారా చేసిన పాపల కొరకు తలకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. నీ కాళ్ళ ద్వారా నా కాళ్ళ ద్వారా చేసిన పాపల కొరకు ఆయన కాళ్ళకు మేకులు గుచ్చుకున్నాడు. నీ హృదయంలో చెడ్డాలోచన పెట్టి ఆయన పక్కన బలపడబడ్డాడు. మన శరీరం ద్వారా చేసిన పాపల కొరకు శరీరం అంతా స్వరూపమైన సొగసైన లేకుండా మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించాడు. అతడు తను తాను అపరాధ పదార్థ బలిగా అర్పించుకున్నాడు. మరణమునందునట్లు ఆయన తన ప్రాణమును దారపోసెను. అతిక్రమణ చేయి వారిని ఎంచబడి వాడు ఆయన అనేక పాపములు భరించెను. ఆయన యేసు ప్రభువారు ఆయన వదక తేబడి బరుపులే, లోక పాపలు మోసుకుని పోయే గొరిపిలవలే, అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త పరిహారార్థ బలిగా, సమాధాన పరిహారార్థ బలిగా, లేవీ ఖండములు ఎన్ని బలులు ఉన్నాయో అన్నిటి బలులకు చివరగా ఆయన ఏం చేశాడండి? ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఒకే బలి,
ఇంకా బలులతో సమాధానం లేదు. పూర్వం అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? పాపం చేసేసేవారు, గొర్రెనో మేకనో కొన్ని. ఇప్పుడులాగా గొర్రెలు, నా చిన్నప్పుడు గొర్రె మహా అయితే కేజీ రూపాయలు, 200 రూపాయలు ఉండేది గొర్రె. మేకగా 200. కోడి రూపాయి 2 రూపాయలు ఉండేది. 1971 సంగతి, 75 సంగతి చెప్తున్నాను. అంటే నాకు తెలిసిన విషయం. నేను రక్షించబడినప్పుడు కూడా ఒక 80 రూపాయలు అంత ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడైతే 20,000 అయిపోయినట్టుంది కదండి. సంవత్సరానికి ఒకసారి చాలామంది ఏం చేస్తారంటే థ్యాంక్స్ మీటింగ్ పెడతారు, చేసిన పాపాలను ఒప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఆచారం జరుగుతుంది మన క్రైస్తవుల మధ్య. అయితే ఒక్కసారి అర్పించబడ్డాడు యేసు ప్రభు, ఇంకా పాపంతో సంబంధం లేదు. మన పరిశుద్ధపరచబడ్డానికి మన కొరకు అయినా బలి అయిపోయాడు యేసు ప్రభు వారు. మన సమాధానార్థ శిక్ష యేసు ప్రభు తీసుకున్నాడు. మన అపరాధ పరిహార్థ బలిగా మనకు తేపట గొర్రె పిలవలే, లోక పాపను ముసుకుని పోయే గొర్రె పిలవలే యేసుక్రీస్తు వారి శిలువ మీద అర్పించబడ్డాడు. ఆ ఆత్మను మనము ఈ యొక్క ఉదయకాలం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు తన్ను తాను దేవునికి ఏమేడని అర్పణమగాను బలిగాను అర్పించుకుంది. అర్పణ చేసితివి బలిగా సిలువా మోసిన యేసు, అర్పణ చేసితివి బలిగా సిలువా మోసిన యేసు, కడిగితివి నీ రక్తముతో సిలువా మోసిన యేసు, కడిగితివి నీ రక్తముతో సిలువా మోసిన యేసు, జీవపు మార్గ జ్యోతివి సిలువా మోసిన యేసు, మహిమాకు నుడవు నీవే సిలువా మోసిన యేసు. మనందరి కొరకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇంకా లోకంలో ఏ యొక్క బలులతో ముఖ్య పని లేదు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మానవులందరి పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ఒక్కసారి మనందరి కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు వారి శిలువ మీద ఎందుకు అర్పించుకున్నాడంటే నీ కొరకు, నా కొరకేనా. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధులారా, మన పరిశుద్ధపరచబడడానికి, పవిత్రపరచుకోవడానికి, మన పాపములను మనకి విడుదలపరచడానికి ప్రభు మనకి విడుదలిచ్చాడు. ఇంకా పాపము లేదు మన జీవితంలో. పరిశుద్ధత, పవిత్రత. యేసు రక్తము, శిలువలో కచ్చిన రక్తము, పరిశుద్ధ రక్తము, పావుడు రక్తము, యేసుక్రీస్తు వారి శిలువలో చేసిన బలియాగము ఎంత గొప్పదంటే మనకు అర్థం కాదు ఈ లోకంలో. మన దినదినము రక్షించబడిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత అప్పుడు మనకి అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక వచనం చదివి ముగిస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవబలము యేసుక్రీస్తు వారు మనందరి కొరకు పాపము కొరకు శిలువ మీద అర్పించబడ్డాడు. అయితే మనమేం చేయాలి? మనము దేవునికి ఎల్లప్పుడూ ఏ యాగం అండి? ఇది ఒక యాగమే, ఇది ఒక యజ్ఞమే. పరిశుద్ధత కలిగి ఉండడము, పవిత్రంగా జీవించడము, ఇంకా ప్రభువు సన్నిధిలో 1 గంట మోకరించి మన కనుదృష్టి, మన ఆత్మీయమైన జీవితము ప్రభు వైపు పెట్టి మన ప్రభు కొరకు స్తుతియాగం చేద్దామా? ఉదయకారణ యేసు వైపు చూడాలి. శిలువ మీద యేసు ప్రభు వారు మనందరి కొరకు ఏ విధంగా వదగతేపటి గొర్రె పిలవలే, లోక పాపను మోసుకుని పోయే గొర్రె పిలవలే, ఆయన ఏ విధంగా ఒక గొర్రె పిల్లవలే అర్పించబడ్డాడో ఆ విధంగా మనం కూడా ఈ ఉదయకాలంలో ఒక యాగం చేద్దాం. ఏ యాగం అండి? స్తుతి యాగం. స్తుతి యాగం అంటే ఏంటో తెలుసండి? అన్ని యాగాల కన్నా ఏ యాగం మంచిది?
అన్ని యాగాల కన్నా ఏ యాగం మంచిదండి? రండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అన్ని యాగాల కన్నా సరి అయిన యాగము దేవుడు నాకు నేర్పించాడు, మనకు నేర్పించాడు. మన బదులుగా గొర్రెను మేకను వధిస్తాం, మనకు బదులుగా యేసు ప్రభువు వారు బలి అయిపోయాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? 12వ వచనము, 1వ రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. దేవునికి పరిశుద్ధమైన సజీవ యాగము. సజీవ యాగం అంటే ఏంటండి? యేసుక్రీస్తు వారు బ్రతికుండగా పరిశుద్ధమైన తన జీవితాన్ని దేవునికి తాను మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాడు. ఎవరు బలవంతం చేయలేదండి. యేసు ప్రభు వారు పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు? మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే నజరేయుని యేసుని అన్నారు. అంటే నేనే అన్నాడు ఆయన కదా, నేను కాదు అని తప్పించుకున్నాడా? ఇప్పుడు పోలీసులు మన ఇంటికి వచ్చారు అనుకోండి, లేరు మనం అన్నా సరే తప్పించుకుంటాం. యేసు ప్రభు వాళ్ళు తప్పించుకోలే. నేనే, రండి నన్ను పట్టుకోండి, లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాను. నేను శిలువ మీద అర్పించబడాలి. నా పిల్లల కొరకు, నా ప్రజల కొరకు, నా బిడ్డల కొరకు, నా కుమారుల కొరకు, నా కుమార్తెల కొరకు, నా సృష్టి కొరకు, నాకు దూరం అయిపోయి పాపం చేసిన నా ప్రజల కొరకు ఆయన తాను తన జీవితాన్ని ఒక గొర్రె పిల్ల వలె శిలువ మీద అర్పించుకున్నాడు. యేసు ప్రభువారు చేసిన శిలువ యాగము మనం జీవితంలో ధ్యానం చేసుకోవాలి. మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. అందుకే శిలువను మోసి ఆయన వెంబడించాలి. ఏ మోసి అంటే శిలువ అంటే ఏదో కర్రతో మోసిన కాదండి. ఓ 10 నిమిషాలు మోస్తాం, తర్వాత పక్కన పెడతాం, అది కాదు. మన జీవితంలో ఉపేక్షించుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవోపటమము, ఈ లోక ఆశలన్నీ కూడా మనం పెంటగా ఎంచుకోవాలి. సజీవ యాగముగా అర్పించుకోవాలి. అన్ని యాగాల కన్నా విలువైన యాగం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు వారి యొక్క యాగము. శిలువ మీద తాను అర్పించుకున్నాడు. దానికి బదులుగా నీవు నేనేం చేయాలి? ఒక గొర్రెనో మేకను తెచ్చేవారు ఇశ్రాయేలు మీద పాత నిబంధనలో. ఈ దినాల్లో దసరాకి నేను కూడా చేసేవాడిని. ఈ ఫ్యాక్టరీలోని ఇంజిన్లోని ఈ లారీలు ఏం చేస్తారు? దసరా నాడు అనకు తెలుసు ప్రభుదాసానికి ఏం చేస్తారు? ప్రభువా నా రక్తం కార్చుకుని నాకు బదులుగా గొర్రెనో మేకనో అర్పిస్తాను. మనకు బదులుగా ఇంకా మనకు బదులుగా ఎవరు అర్పించబడ్డాడు? యేసు ప్రభు వారు బలి అయిపోయాడు. ఇంకా బలులతో సంబంధం లేదు. అయితే నీవు నేనేం చేయాలి? ఏం చేయాలి? మనం సజీవ యాగంగా అర్పించుకుందాం. సజీవ యాగం అంటే ఏంటో తెలుసండి? అన్ని యాగాల కన్నా బతికుండుగా ప్రభు కొరకు హతసాక్షులైపోయిన సేవకుని చూద్దాం. హతసాక్షులైపోయిన దైవజనులు చూద్దాం. తమ జీవితాలు ఉపేక్షించుకున్నారు, తాము వెంబడి సజీవ యాగంగా అర్పించుకున్నారు. అనేక మంది దైవజనులు గత 2000 సంవత్సరం నుండి. అపోస్తులు కూడా ఆ విధంగా తమ జీవితాన్ని సజీవ యాగంగా అర్పించుకున్నారు. నీవు నేను ఏం చేయాలి? సజీవ యాగంగా అర్పించుకుందామా? స్తుతి యాగం చేద్దామా? ఈ ఆరాధన ఒక గంట కాదండి, ఒక రోజు కాదండి, మన జీవితంలోనే మన ప్రభువునికి సజీవ యాగంగా అర్పించుకుందాం. అన్ని యాగాల కన్నా సరైన యాగం ఏంటో తెలుసండి? ఒక గొర్రెనో మేకనో కాదండి, మనం బతికుంటుండగా మన ప్రభు కొరకు సమర్పించుకుందాం. సజీవ యాగము. ఈ యాగము చాలా విలువైనది. మీరు అనుకుంటారు ఏదో అరపూట లేదా 2-3 గంటల ఆరాధనని. నా చిన్నప్పుడు అలా కాదు. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు జీవించాలని పూర్తిగా, నా కొరకు ప్రభు చనిపోయాడని చెప్పి పూర్తిగా వచ్చేసా. ఎట్లా? ఇంకా నేను బ్రతుకునే క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము. అపోస్తలుల పౌలు చెప్పినట్టు దైవజనులు తమ జీవితాన్ని సజీవ యాగంగా అర్పించుకున్నారు. యేసు ప్రభువు శిలువ యాగం చూచి, శిలువుని చూస్తే ఇంకా మనం సమర్పించుకుంది చిన్నగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అయితే క్రీస్తు యాగము, శిలువ యాగము మనందరి కొరకు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనందరి కొరకు సజీవ యాగముగా అర్పించుకున్నాడు. ఈ వాక్యం అదే. మనందరి కొరకు శిలువ ఆయన అర్పణముగా అర్పించుకున్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రభువుకు అర్పించుకుందామా సజీవ యాగముగా? ఇంకొక వచనం దావీదు మహారాజు ఈ విధంగా అంటాడు. కీర్తనలు 50 వచనము, 50వ అధ్యాయము 14వ వచనము. కీర్తనలు 50వ అధ్యాయం 14వ వచనము. ఏ యాగము? స్తుతి యాగం. మోకాళ్ళ మీద ఉండి
మన కళ్ళు పైకెత్తి, మన చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించే మన జీవితం అర్పించుకుందామా? ఒక 10 నిమిషాలు, ఒక గంట కాదండి. నేను రక్షించబడి కొత్తలో 3 సంవత్సరాలు ఇదే హెబ్రోన్లో ఉండి ప్రభు కొరకు సజీవ యాగంగా జీవించాలని నేర్చుకున్నాను దైవజనుల దగ్గర. ఆ యాగం అన్ని యాగాలు బయటకు వచ్చే పని లేదు. హెబ్రోన్ లోపల అడిగి పెడితే బయటతో పని ఉందా? ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఒక జత బట్టలతో వచ్చాను ఇదే హెబ్రోన్కి. 3 సంవత్సరాలు ఎట్లా ఉన్నానో తెలియదు. దేవుడు ఎట్లా పోషించాడో తెలియదు. ఆ రోజుల్లో ప్రభు కృపను పెట్టి నా యవన జీవితంలో ఆత్మీయమైన సజీవ యాగము నేర్చుకున్నాను, ఆరాధన నేర్చుకున్నాను, శిలువ యాగము నేర్చుకున్నాను. క్రీస్తు యొక్క శిలువ కార్యము నా జీవితంలో జరిగింది. ఇప్పుడైతే అలాంటి ఆత్మీయ జీవితం ఎరగాలి మన యవనస్తులు, మన పరిశుద్ధులు, మన సంఘము. ప్రభు దావీదు మహారాజు అంత మహారాజు దేవుని స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుదాము. మళ్ళీ 23వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 23వ వచనం స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచుచున్నాడు. దేవుని స్తుతియాగం చేసేవాడు ఎవరిని మహింపరచాలి? ప్రభువుని మహింపరు. నా కొరకు యేసు ప్రభు చనిపోయాడు, నా కొరకు ప్రభు అర్పించబడాడు. ఇంకా మనం పాపం ఏ సిలువ వైపు చూస్తే ఇంకా మనం అర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అందుకే సిలువ వైపు చూడాలి. ఆ సిలువ ఎంత బలమంటే, ఆ సిలువ ఎంత కార్యం చేస్తుందంటే, ఆ సిలువ మీద వేలాడబడిన యేసు ప్రభువాన్ని చూస్తే గజ దొంగలు మారిపోయారు. ప్రియురాలా, నీవు నేనెంత. ఆ విధంగా ఈ ఉదయకాలమున స్తుతియాగం అర్పిద్దాం, దేవుని మహింపరుద్దాం. మనం అర్పించుకుంది ఏదో గంట అరపోటు కాదండి. ఈ స్తుతి ఆరాధన, స్తుతి యాగము, సజీవ యాగము, అన్ని యాగాల కన్నా విలువైన యాగము సజీవ యాగము. బ్రతికుంటుండగా ప్రభు కొరకు జీవించడం, బ్రతికుంటుండగా ప్రభు కొరకు అతసాక్షులైపోయిన దైవజనులు చూద్దాం, దేవుని మిషనరీలు చూద్దాం, దేవుని సేవకులు చూద్దాం. ప్రియులారా, ఆ విధంగా స్తుతియాగం చేసి సజీవ యాగముగా ప్రభుకి ఈ ఉదయకాలంలో ఆ విధంగా అబ్రహాం ఏ విధంగా తన కుమారుడు అర్పించుకున్నాడో, యేసుక్రీస్తు ఏ విధంగా మనందరి కొరకు అర్పించబడ్డాడో ఎపిసి 5:1 ద్వారా మనందరం కూడా ప్రభు కూడా సజీవ యాగముగా స్తుతియాగముగా చేసి ఆయన మహిమపరచుకుందాం. నిలబెట్టుకుందాం.